నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలోనే గడ్డపోతారం మున్సిపాలిటీలోని 6వ వార్డులో ఉన్నాం. కాజుపల్లి అంటే అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం 6వ వార్డు జిఎంఆర్ కాలనీ అంటారు. పేరు మాత్రం చాలా అద్భుతంగా ఉంది, కానీ ఒకసారి ఈ గల్లీల్లో అడుగు పెడితే మురికిలో నుంచి మనమందరం నడుచుకొని వెళ్లాల్సిన పరిస్థితులు. కనీసం ప్రజలకు తాగునీరు కూడా అందని పరిస్థితుల్లో కొంతమంది ముందుకొచ్చి వాటర్ ట్యాంకర్ల ద్వారా ఇక్కడ ప్రజలకు నీటిని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఒక వాటర్ ట్యాంకర్ని చూస్తూ ఉన్నారు. గండి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఆయన ఒక వాటర్ ట్యాంకర్ని పెట్టి ఇక్కడ ప్రజలకు నీళ్లు తాగిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే అనుకోవచ్చు, ఈ వీడియో చూసేవాళ్ళు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కుమార్ యాదవ్ ఆ వాటర్ ట్యాంకర్ పెట్టాడు, ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నాడని. వాస్తవానికి చాలా పార్టీలు ప్రభుత్వాలు మారినాయి, కానీ ఈ జిఎంఆర్ కాలనీ ఎంత వెనకబడిందనేది ఈరోజు మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాం. చాలామంది మహిళలు కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జిఎంఆర్ కాలనీ ఇక్కడ వాతావరణం అస్సలు బాగాలేదు. మెయిన్ వాటర్ ప్రాబ్లం, డ్రైనేజీలు ప్రాబ్లం, అన్ని ప్రాబ్లం ఉన్నాయి. ఎవరు ఎన్నుకున్నా సరే మాకు ఇక్కడ జిఎంఆర్ కాలనీలో ప్రాబ్లం. మాకు చెయ్యాలి, పనులు చెయ్యాలి. అంటే దగ్గర దగ్గర 20 ఏళ్ళు అవుతుంది కదండి ఈ కాలనీ ఏర్పడి, అయినా ఏమీ ఉపయోగం లేదన్నట్టుగా కనిపిస్తూ ఉంది. రోడ్లు లేవు, మురికి కాలువలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. పొంగి పొరులుతున్నాయండి, ఏమీ లేవు ఇక్కడ, ఏమీ ఎవరు చేయట్లేదు. అది చాలామంది అభ్యర్థులు వస్తారు మీ గల్లీలోకి మిమ్మల్ని ఓట్లు అడగడానికి, వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది కదా. ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీకు? డ్రైనేజీ సమస్య ఉందండి. మెయిన్ ఈ డ్రైనేజీలు బాగుంటే అన్ని మంచిగా అవుతాయి కదా. రోడ్డు సమస్య, ఒక గుడి కావాలి, ఒక బడి కావాలి, హాస్పిటల్ కూడా అంటున్నారు, కానీ ఈ రెండు అయితే మెయిన్ కావాలండి. హాస్పిటల్ కాదు కానీ ఫస్ట్ గుడి బడి మెయిన్ అండి. చాలామంది పిల్లలు స్కూల్కి అండ్ చిన్నపిల్లలకి బాగా ఇబ్బంది కదా ఇప్పుడు. మాకు ఇక్కడ అంగన్వాడీ కూడా లేదండి. అంగన్వాడీ గుడి కావాలి. మాకు రేషన్ కూడా తీసుకోవాలంటే బయటకు వెళ్తున్నాం, వేరే దగ్గర తీసుకెళ్తున్నాం, అందరం వెళ్తున్నాం. మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, మోరీలు, మంచినీటి అయితే బాగా సమస్య ఉంది ఇక్కడ. పాపం మీరు రూపాయి కూడగట్టుకొని ఇళ్ళు నిర్మించుకుంటూ ఉన్నారు. కొత్త కొత్త ఇళ్ళు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, కానీ సరైన రోడ్లు లేవు. డ్రైనేజీలు రోడ్డు మీదే పొంగి పొర్లుతూ ఉన్నాయి. డ్రైనేజీలు కూడా లేవు. నీటికి అయితే బాగా ఇబ్బంది ఉందండి. మాకు మంచి చేయాలనుకుంటున్నారు పప్పన్న మేము. సరే, ప్రస్తుతానికైతే మీరు పప్పి అంటారనుకుంటా, పప్పి యాదవ్ అంటారు. కుమార్ యాదవ్ గారు అయితే ఒక ట్యాంక్ని ఏర్పాటు చేశారు. ఆయన కూడా అదే మాటిస్తూ ఉన్నాడు, ఎలక్షన్లు ఎలా ఉన్నా, గెలిచినా గెలవకపోయినా ఈ ట్యాంకర్ నేను తిప్పే ప్రయత్నం చేస్తాను అని చెప్పి. నమ్మకం ఉందా? మాకు అదే హామీ ఇస్తున్నాడండి, అందుకని మేము కూడా చూస్తామండి. అండి కుమారాన్ని గెలిపించాలనుకుంటున్నాం. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాం మేమైతే. సీసీ కెమెరాలు కూడా పెట్టించినట్టున్నారు. అవునండి, దొంగల సమస్య ఉంది ఒకటి, డ్రైనేజీలు ఒకటి, రోడ్లు ఒకటి లేకపోవటం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అంబులెన్స్లు రావడానికి కూడా ప్రాబ్లం ఉందండి. అంబులెన్స్లు ఒకటి, మరి మేము వాటర్ తెప్పించుకుందామన్నా ట్యాంకర్ రావడానికి కూడా రోడ్ సార్ లేదు కదా. రోడ్ సరిగ్గా లేకపోతే ఎలా వస్తాయి ట్యాంకర్స్? అవి సార్ మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే డ్రైనేజీ, రోడ్లు, వాటర్ సార్, అంతే. ఆ 3 ప్రాబ్లమ్స్ అయితే ముందు సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం, అంతే. ఇవి తర్వాత మిగతావి కొంచెం. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అంగన్వాడీకి వెళ్ళాలంటే ఇక్కడ లేదంటున్నారు, నిజమేనమ్మా? అంగన్వాడీ లేదు, బడి అదేమంటారు, బడి కావాలి మాకు, గుడి కావాలి, చిన్న హాస్పిటల్ అయినా కానీ చిన్న హాస్పిటల్ కావాలి. అన్న పప్పన్న అది వాటర్ ఇస్తుండు కదా, అదే ఇంటింటికి కొంచెం నల్లల ద్వారా వస్తే ఇంకా బాగుంటుంది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది వస్తుందని మేము అనుకుంటున్నాము, అది మనకు కరెక్ట్ ట్యాంక్ రాదు. నల్లలు అయితే డైరెక్ట్ ఇవి వస్తుంది కదా, నల్లలు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు అన్నట్టు కుమారన్న కౌన్సిలర్గా గెలిస్తే ఆయన సాధించగలడు, అది ప్రభుత్వాలు చేయాల్సిన పని కాబట్టి. ఇంకా మాట్లాడండి, ఏంటి సమస్యలు? చిన్నపిల్లలతో ఇబ్బందులు ఉంటాయి కదా ఈ డ్రైనేజీ కంపులో తిరగాలంటే. ఉన్నాయి సార్, ఉన్నాయి, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా నీళ్ళకి వాటర్ ఇబ్బంది చాలా. పనికలు రాగానే వాటర్కి చాలా ఇబ్బంది అవుతుంది, కొనుక్కోవాల్సి వస్తుంది అసలు. పిల్లలకి అసలు స్కూల్ ఇబ్బంది అవుతుంది. అది కొంచెం హాస్పిటల్ కొంచెం అది ఇది చేస్తే కొంచెం నవ్వు ఏముంటుందని మనకు కావాల్సింది అది సార్. పప్పన గెలిస్తే ఇంకా ఎంత అవుతుంది అనుకుంటున్నా. అంటే నమ్మకం ఉందా ఆయన మీద? ఆయన ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇన్ని చేస్తున్నాడు అనేది. సొంత ఏ ఆపతైనా అన్నకి చెప్పుకుంటాను నేను. ఏది ఆపతైనా మా ఇంట్లో గొడవ అయినా అన్నకి చెప్పుకుంటా, మా ఆయన వచ్చి బెదిరిస్తాడు. ఏ ఇంత వస్తేనా సరే ఆయనకు చెప్పేసుకుంటా. మనం చాలా ధైర్యం చెప్తాడు అన్న నాకు, అది సార్ నాకు అది. ఎందుకంటే మనకి గల్లీలో ఇప్పుడు మొన్న కిస్ కెమెరా పెట్టించిండు, గల్లీలు ఇట్లా దొంగలు పడతాయి, అది పడతాడు, కెమెరాలు పెట్టించిండు. వాటర్ కూడా 20 రోజుల్లో అవుతుంది, నెల అయిపోయింది పెట్టబట్టి. అది ఇబ్బంది అవుతుంది సార్. ఎందుకంటే స్కూల్లో అది కావాల్సి ఉంటే బడికి మన పనికి వస్తాం కదా, కొంచెం డీలకు వాటర్ ఇబ్బంది అవుతుంది, అంతే మనకు కావాల్సింది అది.
సో మీకు ఒక అన్నలాగా అయిపోయాడు కుమార్ అనే వ్యక్తి, కుమార్ యాదవ్. అంటే మేము ఏ ఆపతనైనా ఆయన చెప్పుకుంటాను నేను. ఎందుకంటే అన్న ఇట్లా సంగతి అంటే బెదిరిస్తాడు, ఆయన ఇట్లా ఫోన్ చేసిన బెదిరిస్తాడు, ఏ స్టేషన్లో ఉన్నా తెచ్చిండు కూడా ఆయన. అట్లా కొంచెం మాకు ఏదైనా గొడవ అయినా ఏదైనా బుల్లన కేశవాళ్ళు ఇట్లా ఉంటే కూడా ఆ ధైర్యం చాలు మాకు. అది ఆయన గెలిస్తే ఏదైనా అవుతుంది కదా, అట్లని సపరాకుంటున్నాం అన్న. అదే నేనేమంటున్నా, ఇప్పుడు ఆయన సొంత డబ్బులతో చేస్తున్న పనులు, ఆయన కౌన్సిలర్ అయ్యాడంటే ప్రభుత్వం నుంచి కొట్లాడి నిధులు తేగలుగుతాడు, అది నేను అంటున్నా. అన్నయ్య మేము అదే అనుకుంటున్నాం, ఆయన గెలిస్తే ఏదైనా అవుతుందని అంటున్నా. रोड का प्रॉब्लम है, वाटर का प्रॉब्लम है, स्कूल नहीं है, हॉस्पिटल नहीं है, पपी आना है तो पानी दे रहा, यही प्रॉब्लम है। हाँ, और तो कुछ प्रॉब्लम नहीं है। कितना दिन से आ रहा है वाटर टैंक? 1 महीना से दे रहा पपी आना। ठीक है, छोटा बच्चे को प्रॉब्लम है ना? हाँ हाँ, स्कूल नहीं है, आंगनबाड़ी नहीं है, वही प्रॉब्लम है, बस वही तो प्रॉब्लम है। हाँ, हॉस्पिटल जाने के लिए एम्बुलेंस के लिए दिक्कत है। हाँ हाँ, रोड भी अच्छा नहीं है, यही प्रॉब्लम है ना। पपी आना है तो देख रहा अच्छा से, हाँ पानी दे रहा, 1 महीना से दे रहा अभी। हाँ, कुछ प्रॉब्लम है तो देख रहा अभी। ये సీసీ కెమెరాలు ఉన్నాయి అంటే దొంగోడు కూడా ఫస్ట్ అదే గమనిస్తాడు, సీసీ కెమెరాలు ఉన్నాయా అని చెప్పి. కొంత దొంగల భయం కూడా కొంత తగ్గినట్టు అనిపిస్తూ ఉంది. 3 సంవత్సరాల ముందన మా అమ్మమ్మని ఎవరని తెలియదు ఇంతవరకు కూడా. ఇలాంటి సీసీ కెమెరాలు కానీ ఏ సాక్ష్యాలు లేకుండా మా అమ్మని ఎవరో చంపేశారు. ఇంతవరకు ఆ కేసు ఏది కూడా తేలలేదు, ఎవరు చంపారని తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు ఆ టైంలో మేము ఒక టైం వచ్చేసరికి అన్న మాకు ఇది కావాలి, మాకు కెమెరాలు ఉంటే దొంగతనాలు తగ్గుతాయి, గల్లీలో జరిగే ఈ తాగుబోతులను తాగి కొట్లాటలు తగ్గుతాయి, చిన్న ఆడవాళ్ళకి రక్షణ ఉంటుంది, ఏదున్నా కొంచెం కెమెరాలు చూడండి అన్న, అలాగే నీటి సమస్య కూడా చూడండి మాకు అనగానే అన్న వెంటనే వారం రోజుల్లో సీసీ కెమెరాలు పెట్టాడు. వాటర్ ట్యాంకర్ తీసుకొని ఇప్పుడు ఇది తాత్కాలికమే కానీ పర్మనెంట్ చేయడానికి నా శాశక్తిలో ప్రయత్నిస్తా, పదవి ఉన్నా లేకపోయినా గెలిచినా గెలవకపోయినా. ఆ మాట మాకు ప్రతి ఒక్కరు కూడా హామీ ఇచ్చాడు. ఇంకో మాట కూడా అన్న, ఈ కాలనీ ఏర్పడి కనీసం 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాల్లో ఒక్కొక్కరి హయాంలో ఒక్కొక్క పని జరిగింది, కానీ ఏది కూడా పూర్తి కాలేదు. మాకు ఉన్న ఆశ ఏంటంటే, ఈ అన్న గత 5 సంవత్సరాల నుంచి పొద్దున్న లెగిస్తే ఇక్కడే ఉంటాడు, ప్రతి సమస్య తెలుసు, ప్రతి సమస్య గురించి అవగాహన ఉంది. మాకు ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట ఇచ్చాడు, మీరు నిలబడండి అనంటే నేను నిలబడి మీ కాలనీ నేను బాగుపరుస్తా, అది నా ఇంట్లోంచి తీసుకొస్తున్నా ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్నా అనేది పక్కన పెడితే నాకు ఫుడ్ పెట్టింది, దీని రుణం నేను తీర్చుకుంటా మాకు మాట ఇచ్చాడు. 2 సంవత్సరాలు నేను పూర్తి చేస్తాను నాకు పదవి ఇచ్చిన తర్వాత అన్నాడు. ఇప్పుడు పార్టీలకి అతీతంగా మాట్లాడమన్నారు, కానీ ఒక్కటి మాట్లాడాలనుకుంటున్నాను అన్న. ఇలాంటి సీనియర్ నాయకులను చూసే మేము బీఆర్ఎస్కి బానిసలమైనాం, అభిమానులం కాదు బానిసలమైనాం. ఎందుకనంటే వాళ్ళ వర్కు, వాళ్ళు ప్రేమించే విధానం, వాళ్ళు చేసేదాన్ని బట్టి చూసి మేమందరం కూడా మా యూత్ ఒక 30 మంది యూత్ ఉన్నామన్న. మేము అన్న వెనకాల ఉన్నాము. ఆయన చేసిన దాన్ని బట్టి ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ చాలా రాత్రి మగలు కష్టపడి ఈ కాలనీ మొత్తం 1 సైడ్ బీఆర్ఎస్కి ఓట్లు దక్కినాయి, చేసినాం ప్రతి దానిలో కూడా. వాళ్ళందరూ ఉన్నారు బీఆర్ఎస్ మీద. ఇలాంటి నాయకులను చూసే మేము బీఆర్ఎస్కి పనిచేసాం, బీఆర్ఎస్కి ప్రతి ఒక్కరు కూడా ఓటేశారు. అలాంటిది ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి అలాంటి వాళ్ళని ముందుకు నడిపిస్తే మాకు కూడా ఒక ధైర్యం ఏమొస్తుంది అంటే, రేపటి రోజు మా లాంటి వాళ్ళు కూడా బాగుపడతారు అనే ధైర్యం మాకు ఉంటుంది. అలాంటి పార్టీని వదలకుండా ఉండాలని మాకు కూడా ఉంటుంది. అన్నకి బీఫామ్ ఇచ్చి మీరు కానీ ఒక్కసారి అవకాశం ఇస్తే మా కాలనీ ఏకగ్రీవం అనేది, అంటే ఏకగ్రీవం ఏడ కాదన్న, 100%గా మేము ఏకగ్రీవం లాగానే గెలిపించుకుంటాము, సీటును చేతిలో పెడతాము, మా కాలనీని బాగా చేయించుకోవడానికి చేస్తాడు అనే నమ్మకం మాకు 100% అన్న మీద ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఆశిస్తున్నారు అన్న. మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి కుమార్ గారి సతీమణి స్వప్న గారు ఉన్నారు. వాస్తవానికి కుమార్ గారు ఎంత కష్టపడుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు. మీరు కూడా గల్లీల్లోకి వచ్చి ఈ మహిళల కోసం, ఈ ప్రజల కోసం నిలబడే సమయం దగ్గర పడింది అనేది అందరూ మాట్లాడుతున్నారు. ఈ వాటర్ ట్యాంకర్ పెట్టించాలన్న ఆలోచన ఎలా వచ్చింది, కొనసాగబోతూ ఉందా? ఇక్కడ చూస్తున్నారు కదండి, దీని పరిస్థితి మోరీ లేవు, సీసీ కెమ్ దొంగల భయం ఎక్కువ ఉంది. ఖచ్చితంగా చేస్తామండి వాటర్. ఇప్పటివరకు అన్నారు కదా ఇంటి దగ్గరికి వాటర్ రావాలని, అట్లా కూడా చేస్తామండి.
ప్రజల సమస్య కంపల్సరీ తీరుస్తాము. అండ్ ఫైనల్గా నేనేమంటున్నా అంటే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ వచ్చింది ఇక్కడ. ఒక మహిళగా మీరే కౌన్సిలర్గా కౌన్సిల్లో మాట్లాడాల్సి ఉంటుంది గెలిస్తే. సో ఈ మహిళలందరి ధైర్యం మీరే అయ్యే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ హామీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మీరు కూడా యాక్టివ్గా ఈ గల్లీల్లో తిరగాల్సిన అవసరం ఉంది. తిరుగుతామండి కంపల్సరీ, ఖచ్చితంగా. ఇదైతే ఇంకా కుమార్ గారు అందుబాటులో ఉన్నా లేకపోయినా చూసుకోగలుగుతాం. ఈ కాలనీకి సంబంధించి ఏవైతే ఇప్పుడు ఈ జనాలు చెప్తూ ఉన్నారో వాస్తవానికి ఒక యువ నాయకుడిగా మీరు కష్టపడుతున్నారు కాబట్టి సరే గెలుపోవటములు అనేది సహజం. ఈ వాటర్ ట్యాంకర్ కానివ్వండి, ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద బలమైన గొంతుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క మాటలో ఏం చెప్తారు అందరి ముందు? 100% నాకు అవకాశం ఇచ్చినట్టయితే కేవలం 2.5 సంవత్సరాలలో నేను అనుకునే రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ముఖ్యంగా మంచినీటి సమస్య, ఇక్కడ శ్మశాన వాటిక, రకరకాల రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి. వాళ్ళకు నేను తోడుంటా, అండగా ఉంటా. ఎవరికి భయపడద్దు. నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే నా ప్రూఫ్ ఏందో, నా సత్తా ఏందో నా పనిలో చూపిస్తా. మాటల్లో కాదు, చేష్టల్లో చూపిస్తా. ఆ దమ్ము నాకుంది. నాకు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యవస్థ కావచ్చు, రాజకీయ నాయకులకు అత్యధికంగా మంచి పరిచయాలు ఉన్నాయి. చేయగలిగిన నమ్మకం నాకు ఉన్నది కాబట్టి నేను ఇక్కడ ఉన్న ప్రజలకు ఖచ్చితంగా గట్టిగా హామీ ఇస్తున్నాను. అది నాకు 2 సంవత్సరాలు మాత్రమే చాలు. నాకు అంతగా అవసరం లేదు. ఆ పనులు చేయకపోతే తక్షణమే నేను రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటానని ఈ ప్రజల మూర్తిగా ఇస్తాను. పేరు గొప్ప ఊరు దిబ్బ అనటానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ కాలనీ కనిపిస్తుంది. పాపం మహిళల్ని చూడండి, ఏ రోజు కూలీకి వెళ్ళి ఆ రోజు తెచ్చుకునే కుటుంబాలు ఇక్కడ జీవిస్తూ ఉన్నాయి. ఎవరు ధనవంతులు, కోటీశ్వర్లు కాదు. కానీ వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని పాపం వాళ్ళకున్నంతలో ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు, రేకుల షెడ్లు వేసుకుంటూ ఉన్నారు. కానీ రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. చాలా పార్టీలు మారినాయి, చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలామంది నాయకులకి అవకాశం దక్కినా వాళ్ళు ఎందుకో ఈ జిఎంఆర్ కాలనీని చిన్న చూపు చూసినట్టుగానే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతూ ఉంది. ప్రస్తుతానికి వాటర్ ట్యాంకర్ నడుస్తుంది ఒక నెల రోజుల నుంచి. అట్లానే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలను కూడా కుమార్ గారు ఏర్పాటు చేశారు. పప్పీ యాదవ్ అంటే వీళ్ళందరూ ముద్దుగా పిలుచుకుంటున్నారు కాబట్టి పప్పీ యాదవ్ గారు ఏర్పాటు చేశారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా 2-2.5 ఏళ్లలో ఈ కాలనీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెప్పి ఆయన హామీ ఇస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16 కాజీపల్లి నుంచి.